హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, టెక్నికల్ అనాలిస్ట్ సామంత్ గారు మనతోని ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. అసలు స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ లాభాలు తెచ్చే మార్కెట్‌లు ఏంటి సార్? అండ్ అసలే స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేని వాళ్ళు ఎటువంటి దాంట్లో పెట్టుబడులు పెట్టొచ్చు? స్టాక్ మార్కెట్‌లో ఏవి మనకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయనేది మనం జనరల్‌గా డైలీ లైఫ్‌లోనే మనకు ఎగ్జాంపుల్స్ కనిపిస్తా ఉంటాయి. అందులో ఎలా పెట్టుబడి పెట్టొచ్చా ఎవరైనా అంటే పెట్టొచ్చు. మనం రిస్క్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా పెట్టొచ్చు. అది నేను క్లియర్‌గా చెప్తాను. దేంట్లో ఎక్కువ లాభాలొస్తాయి అని అనుకుంటే మనము ఇండియన్స్ కాబట్టి మనం ఇండియన్ మార్కెట్‌లోనే ఇన్వెస్ట్ చేస్తా ఉంటాం. సో, ఇండియన్ మార్కెట్‌లో మెయిన్ ప్రతి మనిషికి ఏం అవసరము అనంటే ఫుడ్ అవసరం. ఏ అవును. జీవికైనా ఫస్ట్ ఫైటింగ్ చేసేది ఫుడ్. తర్వాతనే నెక్స్ట్ మిగతాయి. మిగతాయన్నీ. సో, ఫుడ్ ఈస్ నథింగ్ బట్ ఏందంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్. సో, మనం డైలీ కొనే దాంట్లో మన స్టాక్ మార్కెట్‌లో ఏవేవి లిస్ట్ అయి ఉన్నాయి. రైస్ కొంటున్నాం. రైస్‌కి సంబంధించి ఏమైనా స్టాక్స్ లిస్ట్ అయి ఉన్నాయా? షుగర్. షుగర్ అనేది మ్యాండేటరీ. ఆల్‌మోస్ట్ అన్నిటికి అవసరం. ఈవెన్ ఏంది మనకు మెడిసిన్ తయారు చేయాలనుకున్న అసలు ఏదైనా వంటకాల్లో రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం షుగర్. సో, షుగర్ అయితే సంబంధించి మనం షుగర్ కొంటున్నామంటే షుగర్ స్టాక్స్ ఉన్నాయి నిజంగా. ఫ్యూచర్‌లో నిజంగా షుగర్ గ్రోత్ అంటే పాపులేషన్ పెరుగుతున్నప్పుడు షుగర్ ఇంపార్టెన్స్ ఉందా అవును. లేదా? పెరుగుతదా లేదా? అది పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ కంపెనీలన్నీ మనం ఏంది అనంటే మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంది అనంటే షుగర్ మన దగ్గర ప్రొడక్షన్ ఎక్కువుంది. ప్లస్ మనం ఏం చేస్తాము అనంటే ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తున్నాం వేరే దేశాలకు. ఈ ఎక్స్‌పోర్ట్ చేస్తున్న కంపెనీలేంటి? షుగర్ కొంటున్నాం. స్టాక్ మార్కెట్‌లో ఏముంది? ద్వారకా షుగర్ ఉందా? రేణుకా శ్రీ షుగర్ ఉందా? రాజశ్రీ షుగర్ ఉందా? ఇవి ఆల్‌మోస్ట్ ఒక 6, 7 షుగర్ స్టాక్స్ ఉన్నాయి. ఇవి నెసెసరీ నీడ్స్. ఇలా చూసుకోవాలా. ప్లస్ ఇప్పుడు మనం ఒక ఇల్లు కడుతున్నాం. ఇల్లు కడుతున్నప్పుడు దానికి మెటీరియల్ ఏం అవసరం ఫస్ట్ థింగ్ జనరల్‌గా మనకు కనిపించేటి సాండ్, స్టీల్. స్టీల్. స్టీల్, సిమెంట్ అవసరం. ఈ స్టీల్, సిమెంట్ అనేది మనం కొనుక్కుంటున్న స్టీల్ అది స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిందా? అది జేఎస్‌డబ్ల్యూ స్టీలా? టాటా స్టీలా? లేకపోతే ఇంకేదైనా ఉందా? లిస్ట్ అయితుందా? ఇదెంత యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు స్లాబ్ ఎయ్యాలి అనంటే చాలా వరకు కంపెనీలు ఏంది అనంటే అల్ట్రాటెక్ సిమెంట్ వాడతారని వింటాం. వాళ్ళు జనరల్‌గా కట్టేదానికి వేరే, స్లాబ్స్‌కి మాత్రం అల్ట్రాటెక్ సిమెంట్ కొంచెం గట్టిగా ఉంటదన్నట్టు. నిజంగా అల్ట్రాటెక్ సిమెంట్ ఉందా? లేదా? అలా. ఫుడ్‌దొకటి సంబంధించి చెప్పినా, మనము ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలని ఒక చిన్న డ్రీము. అలా ఒకటి. మళ్ళా ఆటోమొబైల్ సెక్టార్. మనం వాడుతా ఉన్నాం. వెళ్తాము. నాకు టీవీఎస్ జూపిటర్ బైక్ తీసుకున్నా అంటాము. లేకపోతే నాకు పలానా కంపెనీది స్టీరింగ్ పోయింది. లేదంటే పలానా కంపెనీ టైర్ పోయింది అని అంటాం. అప్పుడు మనం కొంటున్న ఇవన్నీ మన చుట్టూ జరుగుతది మనకు ఆ! తెలవకుండానే. సో, ఈ కంపెనీ అనేది స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయి ఉందా లేదా? మనం ఎన్ని సార్లు కొంటున్నాం? అలా అన్నట్టు. జాబ్ చేస్తా ఉంటారు చాలామంది. జాబ్ చేస్తా ఉంటే దేంట్లో జాబ్ చేస్తున్నారు? ఏది ఐటీ అనుకుందాం. ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తుంటే వాళ్ళకే ఐడియా ఉండాల ఫస్ట్ మా కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యిందా లేదా అని. ఇప్పుడు జర్నీలు చేస్తా ఉంటాం. రైల్వే చాలా పెద్ద సెక్టార్ అది. అది గ్రోత్ అవుతా ఉంది. మరి ట్రైన్‌లో ఎళ్తున్నప్పుడు ట్రైన్‌కి సంబంధించిన స్టాక్స్ ఏమైనా స్టాక్ మార్కెట్‌లో ఉన్నాయా? అలా మనము కాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తామంటే మనకు జనరల్‌గా ఏ నీడ్స్ అయితే ఉన్నాయో, ఆ నీడ్స్‌లోనేవి చాలా వరకు మనకు కనిపిస్తా ఉంటాయన్నట్టు. సో, ఆ విధంగా స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీ మనకు ఫ్యూచర్‌లో ప్రాఫిట్ అనేది కనిపించే ఛాన్స్ ఉంటుందన్నట్టు. అయితే ఇంకోటేంటి అనంటే రిస్క్ ఉండదా అనంటే కంపల్సరీ రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా ఏం ఉండదు. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తే మీరైనా, నేనైనా ఎవరైనా అందరం స్మాష్ కావాల్సిందే. సపోజ్ ఏదైనా పెద్ద యుద్ధం లాంటి వాతావరణం వస్తే అందరితో పాటే మనం. ఇప్పుడు ఉక్రెయిన్ ఉంది. వాళ్ళతో వచ్చిన వార్ తోటి చాలా వరకు దెబ్బ పడింది వాళ్ళకి కూడా. ఇజ్రాయెల్ కావచ్చు. ఇటువంటి సిట్యుయేషన్‌లో వస్తే ఏం చేయలేము. బట్ అంతవరకు రానంత వరకు గ్రోత్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు నేను చెప్పాను అల్ట్రాటెక్ సిమెంట్ గాని, మారుతి గాని, ఇప్పుడు అల్ట్రాటెక్ సిమెంట్ మనం రెగ్యులర్‌గా వాడుతున్నాం. ఇప్పుడు 20 ఇయర్స్ క్రితం ఉన్న హైదరాబాద్ గాని, 20 ఇయర్స్ క్రితం ఉన్న బ్యాక్ ఉన్న స్టేట్స్, తెలుగు స్టేట్స్ ఇప్పుడు సేమ్ అదే సిట్యుయేషన్‌లో లేవు. డెవలప్ అయినాయి ఆటోమేటిక్‌గా. డెవలప్ అయినప్పుడు ఆ కంపెనీ సేల్స్ పెరుగుతున్నట్టే. సో, ఫ్యూచర్ ప్లాన్ అట్లా సెలెక్ట్ జేసుకోవాలా. ఏ కంపెనీ ఎళ్తున్నాయని. నేనేమంటున్నా అంటే, ఈ కంపెనీ ఎళ్తదని చెప్పలేము. వాళ్ళ వర్క్ పెర్ఫార్మన్స్ ఎట్లుంది అని చెప్పేసి. అప్పుడు బావుంటే ఓకే. లేదు స్లో డౌన్ అయిందంటే లాసెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. అటువంటి టైంలో ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలనంటే, ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నా ఫండమెంటల్‌గా ఎంత ఎళ్ళినా కూడా కొంచెం టెక్నికల్‌గా చూసుకొని ట్రేడింగ్ చేయడమే బెస్ట్. అంటే ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు చేసుకుంటూ వెళ్ళడమే బెస్ట్. ఏ షేర్ అయినా 1000 ఒక రూ. 100 దగ్గర ఉన్న షేరు రూ. 1000కి రాకెట్ లాగా సింగిల్ యాంగిల్ ఎళ్ళదు ఎప్పుడైనా సరే. 100 నుండి 200కెళ్తది. కన్సాలిడేట్ అయ్యి 180కొస్తది. మళ్ళా 180 నుండి 250కెళ్తది. మళ్ళా 250 నుండి మళ్ళా ఒక 210 దాకా రావడం. మళ్ళా 300కెళ్ళినంక మళ్ళా ఒక 10%, 15% డిస్కౌంట్ అంటే కొంచెం కరెక్షన్ అవ్వడం. అట్లా పెరుగుతా ఉంటదన్నట్టు. సో, మనం ఇన్వెస్ట్ జేయాలనుకున్నప్పుడు కూడా ఏంది అనంటే, ఒకటేసారి ఈడ కొని నాకెవరో చెప్పారు అక్కడికెళ్తుంది అనుకునే బదులు,
ఏదైనా రాకెట్ లాగా వెళ్ళదు కాబట్టి అది పెరుగుతున్నప్పుడు అమ్మేసి మళ్ళీ కొంచెం డౌన్ కాగానే మన జనరల్గా మనము రెగ్యులర్ మన యూసేజ్ ఆ కంపెనీలో పడుతున్నప్పుడు మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ ఎంట్రీ తీసుకోవడం అట్లా అట్లా వెళ్తే కనుక బెస్ట్. నాకు చెప్పారు ఈ స్టాక్ కంపల్సరీ. ఇప్పుడు నేను అంటున్నాను బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫ్యూచర్లో 2000 దాకా వెళ్తుంది ఈఎంఐ అని అంటాను. అది ఇమీడియట్ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, టైం తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు 200 దగ్గర ఉంది, రేపు 400 దాకా వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ అక్కడ 350కి వస్తుందో దానికి టెక్నికల్గా చూసుకుంటూ వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే మనం రీటైల్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు కంపెనీలలో ఎట్లుంటది అని అంటే వాళ్ళు ఫెయిల్ అయినా మన చేతులు ఎత్తేసేదాకా బయట ప్రపంచానికి ఎప్పటికీ తెలియదు. మనం ఎంత మంచి సీఎల్ఎం పట్టుకున్నా ఏది పట్టుకున్నా షేర్లు క్రాష్ అయ్యే సిచ్యువేషన్ వస్తే కనుక నో వన్ విల్ సేవ్ us. ఎస్ బ్యాంక్ ఉంది. ఆ ఎస్ బ్యాంక్ అనేది యాక్చువల్లీ ఇప్పటికి ఉంది, బ్యాంక్ ఉంది, అది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నది. బట్ ఏమైంది, ఆ షేర్లు ఒకనొక టైం నుండి క్రాష్ అయిపోయినాయి. క్రాష్ అయిపోయినప్పుడు ఏమైతుంది, అది క్రాష్ అయిన తర్వాత మన రీటైల్ ఇన్వెస్టర్స్ అదేమైందా అని మనం టీవీ ఛానల్లో చూసుకొని లేదంటే పేపర్ చూసుకుంటాం, ఏమో అయిపోయిందంట నా కంపెనీ కొనే పడిపోతున్నాయి అంట అని. సో అది ఫండమెంటల్గా ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా బయటకు రాదు. అది మనకు అవైలబుల్ ఉన్న ఒరిజినల్ అని చెప్పలేము. నేను చేసిన ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటంటే టెక్నికల్గా అది నిజంగా సపోర్ట్ ఇస్తుందా, దాని టార్గెట్ ఎంత అని పెట్టుకొని చేసుకుంటూ వెళ్తేనే రీటైలర్స్ ఏంటంటే లాంగ్ టర్మ్లో మంచి గెయిన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. పీసీ జ్యువెలర్లో ఒక షేర్ ఉండే 600 రూపీస్ దగ్గర ఉండే, అది ఒక రోజునే 50% క్రాష్ అయింది. ఒకనొక టైంలో 5 రూపీస్కి వచ్చింది. పీసీ జ్యువెలర్స్ అందరూ కొంటారు కదా, గోల్డ్ రేట్ పెరుగుతుంది, జనాలు కొంటూనే ఉన్నారు, మ్యారేజెస్ అయితేనే ఉన్నాయి, ఫంక్షన్స్ అయితేనే ఉన్నాయి, అప్పు చేసి మరి గోల్డ్ కొనుక్కుంటున్నారు. మరి ఎందుకు ఒక జ్యువెలరీ షేర్ క్రాష్ అయింది, ఏమొచ్చి ఉండొచ్చు ప్రాబ్లం తెలియదు. అది ఓవర్ నైట్లో అది పడగొడతారు, అలా పడిపోయిన తర్వాత ఏమైంది, పడిపోయింది అనుకుంటాము, లాస్ అయినాం అనుకుంటాం. సో ఎంత పెద్ద ఇప్పుడు అదే పీసీ జ్యువెలరీ చాలా పెద్ద ఎగ్జాంపుల్, 50% క్రాష్ అయింది ఆ షేర్. సో మనము ఫండమెంటల్గా ఇన్వెస్ట్ చేసేసి నేను లైఫ్ లాంగ్ హోల్డ్ చేస్తాను అనుకునే బదులు టెక్నికల్గా దానికి ఎంతవరకు సపోర్ట్ ఉంది, ఆ షేర్ ఏడు దాకా రైజ్ అయింది, అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ ఎంటర్ చేసుకొని మళ్ళీ అట్లా దాని కంపెనీని మనం రైడ్ చేస్తూ ఉంటే రీటైల్ ఇన్వెస్టర్ అనేది బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మార్కెట్లో ఒక బిజినెస్ లాగా సస్టైన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదు నేను బ్లైండ్గానే ఇట్లా పెడతాను అని అంటే చెప్పలేము, అది ఏది కూడా ఉండదు మార్కెట్లో. కంపల్సరీ ఈ షేరే పెరుగుతుందని మనం ఎప్పటికీ చెప్పలేము. అది వెళ్తా ఉంటే దాని వెనక రైడ్ చేయడం అంతే. మనం బిగ్ షాట్స్ కాదు, ఆ బిగ్ షాట్స్ తెలుసు ఆ ప్రైస్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి, వాళ్ళు ఎక్కడ నుండి ఎక్కడ కిందికి కొట్టాలని. మధ్యలో ఉన్న క్రీమ్ ఏదైతే ఉందో అది మనం, అది కింద నుండి పైకి వెళ్ళొచ్చు, పై నుండి కిందికి వెళ్ళొచ్చు. ఆ వెళ్తున్న దాన్ని మనం యూటిలైజ్ చేసుకోగలం అంతే. సో నేను ఇక్కడ బాటం పట్టుకుంటాను, టాప్లో అమ్ముతాను అంటే అది నువ్వు బిగ్ షాట్ అయి ఉండాలి, లేకుంటే శ్రీకృష్ణ పరమాత్మ అయి ఉండాలి. రెండు ఇద్దరికే తెలుసు స్టాక్ మార్కెట్లో. మిగిలిన అన్ని ఏంటంటే టెక్నికల్గా వెళ్తేనే బెస్ట్. మన మార్కెట్లో సక్సెస్ అయినాయి దానికంటే ఫెయిల్ అయినాయి ఎక్కువ ఉంటాయి. ఈవెన్ ఏ బిజినెస్ అందరు చేస్తారు. ఇప్పుడు ఇదేది ఫుడ్ ఇండస్ట్రీ చాలా మంది పెడతారు, అందరు సక్సెస్ కాలేరు. సినిమా ఇండస్ట్రీలో మస్తు మంది ఇప్పటికి సినిమాలు తీస్తారు, అయినా ఫెయిల్ అవుతాయి. మంచి డైరెక్టర్లే బోల్తా కొడతారు. మన భారతీయ అయితే సరిగా యావరేజ్ అంత పెద్ద డైరెక్టరే బోల్తా కొట్టిండు. సో స్టాక్ మార్కెట్లో కూడా ఎంత పెద్ద కంపెనీ అయినా దానికి ఎంత పెద్ద మేనేజర్ ఉన్నా కూడా, ఎంత మంచి సీఈఓలు ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ కాంపిటీషన్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమైతుంది, డౌన్వర్డ్ అనేది స్టార్ట్ అవుతుంది కంపెనీలో. అలా అన్నట్టు ఇప్పుడు మూవీస్ ఉన్నాయి, మూవీ ఇండస్ట్రీ తీసుకుందాం. ఒకప్పుడు అని అంటే మంచి సినిమా అయినా సరే మనం ఏంటంటే థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఒకటే ప్యాకేజ్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. సో ప్రతి సినిమా మనం థియేటర్కి వెళ్ళి చూడట్లేదు, అది కంపల్సరీ తగ్గుతూ వస్తుంది. అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే ప్రొడ్యూసర్కి ఎఫెక్ట్ అవుతుంది. సినిమా బాగుంటే థియేటర్ వరకు వెళ్తాం, సినిమా బాగాలేదంటే ఓటీటీలో వస్తుందంట కదా చూద్దాం మెల్లగా, ఇటువంటిది అన్నట్టు. అంటే ఇది ఒక విధంగా ఇండైరెక్ట్ వాళ్ళ కాంపిటీషన్ ఇస్తున్నట్టే. అందుకే వీళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే వాళ్ళతో టైఅప్ అయి ఉంటారు. మేము ఈ సినిమాని మీకు ఇంత అమ్ముతాం ఇంత అని చెప్పేసి అట్లా రిలీజ్ చేసుకున్నా. ఇప్పుడు థియేటర్లో రాకుండా ఓటీటీలో రిలీజ్ అయిన మంచి యాక్టర్లు కూడా ఉన్నాయి. సో అన్నట్టు అంటే కాంపిటీషన్ మార్కెట్ ఎట్లయినా తిరగవచ్చు. అది నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ. మనము ఆలోచన అనేది ఎంటర్ప్రీనర్స్ అనేది కొత్త ఆలోచనలో వస్తే మనం ఎంత కంపెనీలో పెద్ద కంపెనీ ఇన్వెస్ట్ చేయాలనుకున్న రీటైలర్ ఎక్కడ అవుతాడో దెబ్బ పడే ఛాన్సెస్ ఉంటుంది. అట్లా పడొద్దు అనుకుంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తేనే బెస్ట్ అలా అన్నట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం సార్. స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది, దాంట్లో ఉన్న అన్ని అప్ అండ్ డౌన్స్ అన్ని చెప్పడం జరిగింది, ఎలా ఇన్వెస్ట్ చేయాలన్న విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.